ఉగాది అయిపోయి దాదాపుగా ఒక వారం అవుతున్నా కానీ ఇంతవరకు అయితే వీడియో అప్లోడ్ చేయలేదు. మీరందరూ ఉగాది అంటే మామిడాకుల తోరణాలు ఇంటికి కట్టుకుంటారు కదా, అలాగే మేము కూడా. కానీ మామిడాకుల తోరణాల బాధ్యత మాత్రం మా హస్బెండ్ ది, మిగతా పూజ అంతా కూడా నా బాధ్యత అనమాట. ఎవరైనా సరే గడపలకే తోరణాలు కట్టుకుంటారు, కానీ నేను చూడండి తులసి కోటకు కూడా తోరణం కట్టాను అనమాట. ఎంత కళ వచ్చేసిందంటే తులసి కోటకి అలా మామిడి ఆకులతో తోరణం లాగా కడితే అసలు లుక్ మారిపోయిందనమాట. అంతా కూడా ఎంత పాజిటివ్ వైపు కనిపించింది తులసమ్మ దగ్గర. ఇంకా ఆ తర్వాత గడపనంతా మంచిగా పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని అలంకరించేసుకున్నాము. మరీ ఓవర్గా డెకరేషన్ చేయకుండా చాలా సింపుల్గా అలా మామిడి తోరణాలు అయితే మా వారు కట్టారు. మన పెద్దవాళ్ళు పర్టికులర్ పండుగకి ఇలా తోరణం కట్టుకోవాలి అని చెప్పారంటే దాని వెనుక నిజంగా ఒక శాస్త్రీయ కారణాలు అయితే ఉంటాయి. మంచి ఫ్రెష్ ఎయిర్ ని ఈ లీవ్స్ ద్వారా మనం పొందొచ్చు అనమాట. ఇంకా తర్వాత పూజ సామాన్లు క్లీనింగ్ బాధ్యత నాదే కదా. సో ఇవన్నీ రెడీగా ఉన్నాయన్నమాట క్లీనింగ్ కి. సో మొత్తం కూడా క్లీన్ చేసేసాను. ఆఫ్టర్ వాష్ తర్వాత చూడండి నిగనిగలాడుతున్నాయన్నమాట. సిల్వర్ ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్, రాగి ఐటమ్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నీ పూజకు కూడా పూలన్నీ సిద్ధం చేసుకున్నాను. అండ్ పూజా గది కూడా క్లీన్ చేసుకునే సమయం కదా ఉగాది రోజున. సో అందుకని చెప్పేసి పూజా రూమ్ లో ఉన్న దేవుడు పటాలన్నీ కూడా తీసేసి పెట్టానన్నమాట. వాటన్నిటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి కోసం అయితే సిద్ధం చేస్తున్నాను. ఉగాది పచ్చడి చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఉగాది పచ్చడి తయారు చేసుకునే చంబుకి కూడా తోరణం కట్టుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి తమ హ్యాండ్స్ కి తోరణం కట్టుకోవాలి. అలాగే వాళ్ళు నిత్యం వాడే వస్తువులు మీన్స్ ల్యాప్టాప్ అయినా, మిషన్స్ అయినా, ఇంకేమైనా వారు వస్తువు రోజువారీగా వాడుతున్నారు, అది వాళ్ళ జీవనోధారం అంటే వాటికి కూడా ఇలా కంకణాలు కట్టుకుంటారనమాట ఉగాది రోజున. అలాగే ఉగాది తయారు చేసుకునే చెంబులోనైనా లేదంటే పాట్లో తయారు చేసుకుంటే పాట్కైనా సరే గంధం, కుంకుమ, పసుపుతో కొంచెం బొట్లు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. ఇదంతా అందరూ తెలిసిన విషయం లేనండి. నేనేంటి చెప్పేదైతే కొత్తదైతే ఏది కాదు కదా, మీ అందరికీ ఈ విషయం తెలిసిందే. కానీ చాలా మంది ఉన్నారనమాట, చాలా ఫేమస్ యూట్యూబర్స్ కూడా ఉన్నారనమాట, వాళ్ళకు కూడా తెలియదు అనమాట. చాలా మంది ఉగాది పచ్చడిని రాంగ్ వేలు అయితే చేస్తున్నారు. షడ్రుచులు అంటే 6 రకాల రుచులను అయితే కలపాలి కదా, కానీ అవి కలపకుండా ఏవేవో కలిపి అసలు వేయాల్సిన వేయకుండా ఉగాది పచ్చడిని తయారు చేస్తున్నారు. అదంతా రాంగ్ పద్ధతి అండి. షడ్రుచులు అంటేనే మామిడి ముక్కలు, బెల్లం, కారం బదులు మిరియాలు, వేపపూత, ఉప్పు, చింతపండు ఇవన్నీ వేసి 6 రకాల రుచులతో తయారు చేసింది ఈ షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అండి. సో వీటన్నిటిని వాడి కేవలం ఇవి మాత్రమే వాడాను. ఇంకా కొంతమంది ఫ్రూట్స్ వేస్తారు, పుట్నాలు వేస్తారు, కానీ ఇవన్నీ అన్నెసెసరీ అండి. మన పాతకాలంలో మన పెద్దవారు చెప్పిన అసలైన ఉగాది పచ్చడి అయితే ఇది అన్నమాట. సో మనం ఆ పద్ధతిని అనుసరిస్తే మన పిల్లలు కూడా ఆ పద్ధతిని అనుసరిస్తారనమాట. ఇప్పుడు ఉగాది పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. కొంతమంది మట్టి కుండలు తయారు చేస్తారు కదా, మట్టి కుండలు తయారు చేసే ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కంపల్సరీగా మట్టి కుండను తయారు చేయాలనుకుంటే ఒక 3-4 డేస్ నీళ్లు నానబెట్టి ఒక 2-3 రోజులు పక్కన పెట్టేయాలి. డైరెక్ట్గా అలా కాకుండా డైరెక్ట్గా కొనుక్కొచ్చి చేశారనుకో కొంచెం మట్టి స్మెల్ వస్తుంది అనమాట ఉగాది పచ్చడి. సో అందుకని అలా చేయకండి. ఆ తర్వాత ఇప్పుడు నేను తయారు చేసిన ఉగాది పచ్చడిని ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టాలి కదా. సో దేవుడికి అయితే ప్రసాదంగా సమర్పిస్తున్నాను. సో పూజ అంతా అయిపోయిందనమాట. ఇంకా ఈ పచ్చడిని పెట్టేసి హారతి ఇచ్చేసి తర్వాత మనం కూడా ఉగాది పచ్చడిని స్వీకరించడమే. మన టెంపుల్కి కూడా అసలు ప్లేస్ లేదు మామిడి తోరణాలు కట్టుకోవడానికి. బట్ నేను ఏదో ఒక ఐడియా చేసేసి అలా ఇలానో మామిడి తోరణాలు నా చిన్న పూజా మందిరాన్ని కూడా కట్టేసుకున్నాను అనమాట. సో చాలా కలకలగా ఇలా వెలిగిపోతూ ఉందన్నమాట పూజా మందిరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎలా ఈ ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.